అంటే ప్రజలు 2023లో చేతి గుర్తుకు ఓటేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలని కోరుకొని చేతి గుర్తుకు వేసినప్పుడు కేవలం 2.1% వేరియేషన్ తోటే ప్రభుత్వంలోకి వచ్చినాం. సంవత్సరం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తే 23.62%. అంటే ఎంత పెరిగింది? 21% పెరిగింది వ్యతిరేకత. అంటే బీఆర్ఎస్కి వేయకుండా కాంగ్రెస్కి వేసారు. ఇక పోతే కార్పొరేషన్ ఎన్నికలు, అంటే ఇప్పుడు జరిగినటువంటి ఉన్నాయి కదా 7 కార్పొరేషన్స్. 7 కార్పొరేషన్లల్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మళ్ళొక శాతం పెరిగింది, 24.31. ఇక పోతే మున్సిపల్ వార్డ్స్లలో 116 మున్సిపల్ చైర్మన్ పదవులు ఉంటే 92 కాంగ్రెస్ కైవశం చేసుకుంది, బీఆర్ఎస్ 18, బీజేపీ 2, 30.19. అంటే పార్లమెంట్ ఎన్నికల నుంచి మళ్ళీ 7% పెరిగింది. 1% కార్పొరేషన్లలో పెరిగింది, నియర్లీ 7% మున్సిపల్స్లలో పెరిగింది. ఇక బీజేపీ గురించి మాట్లాడొద్దు కానీ చెప్పాలి కదా, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు అనుకుంటారు. ఇక వాళ్ళ సకదనని చెప్తా. వీళ్ళు అసెంబ్లీ ఎన్నికలు 2023లో 25.7% డిఫరెన్స్ ఉండే వాళ్ళకు మాకు. పార్లమెంట్కి వచ్చేసరికల్లా ఒక 2% కవర్ చేసిరు. ఎందుకంటే అక్కడ ఏమంటారు దాన్ని, అదే ఆర్గన్ డొనేషన్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి గుండు సున్నా రావాలని చెప్పి వాళ్ళ ఓట్లను కూడా ఇటు ట్రాన్స్ఫర్ చేసి అంతర్గతంగా చర్చలు చేసుకొని 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి దాఖలాలల్లో 25.7 నుంచి 23.62 డిఫరెన్స్ ఉంది. ఫిర్బీ ఈవెన్ వాళ్ళకి 8 వచ్చి కాంగ్రెస్కి 8 వచ్చినా ఓట్ షేర్ డిఫరెన్స్ 23.62. ఇక కార్పొరేషన్ ఎన్నికలు అంటే నిన్న జరిగినటువంటి 7 ఎన్నికలల్లో 27.13. అంటే 2 ఎలక్షన్ల కంటే పైకి వెళ్ళి దగ్గర 3% ఫస్ట్ టైము, 4% సెకండ్ టైం. అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే 4% పైచిల్కు కార్పొరేషన్. దాంట్లో ఒకటి బీజేపీకి ఒకటి వచ్చింది.